హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. చాలా ఈజీగా మనము ఒక బ్లౌజ్ని అయితే కంప్లీట్ చేయొచ్చు. మనం ఈ బ్లౌజ్ కటింగ్ నేను నా ముందు వీడియోలో ఆల్రెడీ నేను పోస్ట్ చేసి పెట్టాను. బ్లౌజ్ ఎప్పుడైనా మనం కటింగ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ అయితే నేను ఇలా షేప్ బెల్ట్లు కుడతానమాట. సో మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు ఈ స్టిచ్చింగ్ వీడియో అర్థమవుతుంది. స్టిచ్చింగ్ వీడియో ఎవరైనా కటింగ్ నేను ఎలా కట్ చేశాను అనేది చూసిన తర్వాత ఈ స్టిచ్చింగ్ వీడియో చూడండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. చూస్తున్నారు కదా, షేప్ బెల్ట్లో స్టార్టింగ్ చేస్తానన్నమాట. నేను బ్లౌజ్ కుట్టడమే షేప్ బెల్ట్లతో స్టార్ట్ చేస్తాను. ఈ షేప్ బెల్ట్లు మొత్తం బ్లౌజ్ పీస్ 2, లైనింగ్ పీస్ 1, 2 సైడ్స్ అలా 3 తీసేసుకొని ఇలా అయితే లెఫ్ట్ రైట్ ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట. లెఫ్ట్ రైట్ చూసుకున్న తర్వాత ఇలా బ్లౌజ్ పీస్ని ఒకదానికొకటి రివర్స్గా పెట్టేసుకొని ఇలా అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. మనము కిందికి రివర్స్గా స్టిచ్ వేసింది వెనక సైడ్ వస్తుందన్నమాట. స్టిచ్ కిందికి రాని మనకు ఫ్రంట్ కనిపించని ప్లేస్ ఏమో ముందు సైడ్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా వచ్చేస్తుంది. సో వీడియోలో చూస్తున్న విధంగా షేప్ బెల్ట్ అయితే రెడీ చేసుకోండి. తర్వాత నేను హ్యాండ్స్ రెడీ చేస్తాను. సో బ్లౌజ్లో హ్యాండ్స్ బార్డర్ 2 సైడ్స్ సేమ్ వచ్చింది. కాకపోతే ఇక్కడ చిన్న బుట్టాలు కనిపిస్తున్నాయి చూడండి, అవి ఒక సైడ్ అనేది బార్డర్కి టచ్ కాలేదు, ఒక సైడ్ ఏమో బార్డర్కి టచ్ అయ్యాయి. నేను ఏం చేశానంటే, మనకు కొంగుపాటు ఉంటుంది చూడండి, కొంగుపాటు దగ్గర మనకు ఆ చిన్న చిన్న పువ్వులు అనేటివి ఉన్నాయి చూడండి, అవి మనకు ఆ ప్లేస్లో మనకు ఎక్కువ కనిపించవు. కాబట్టి నేనైతే ఒక హ్యాండ్ కొంగు సైడ్ పెట్టేద్దామని చూస్తున్నాను. ఇక్కడ మంచిగా ఫుల్గా వచ్చిన పువ్వుల హ్యాండ్ ఏమో మనకు రైట్ సైడ్ పెడదామని చూస్తున్నాను. అర్థమైంది అనుకుంటా నేనేం చెప్తున్నాను. సో 2 సైడ్స్ హ్యాండ్స్కి అతుకులు లేకుండా కటింగ్ అయితే చేశాను. కొంచెం పెద్ద సైజ్ అయినా కానీ చాలామంది అతుకులు లేకుండా కట్ చేయడమే నేర్చుకోవాలి. అంత ఇబ్బంది ఉంటేనే అతుకులు పెట్టి కుట్టాలన్నమాట. సో హ్యాండ్స్ రెడీ చేశాక లైనింగ్ పీస్ రెడీ చేశాక చూస్తున్నారు కదా, నేను ఎప్పుడైనా హ్యాండ్స్లో చంక డౌన్ అనేది 2 హ్యాండ్స్కి లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ అటాచ్ చేసి కుట్టిన తర్వాతే నేను ఫ్రంట్ చంక డౌన్ అనేది కట్ చేస్తానన్నమాట. చూడండి, ఫ్రంట్ చంక డౌన్ ఎంత నీట్గా కట్ చేశాను. ఒకదానికొకటి రివర్స్గా పెట్టుకోవాలి. మనకు 2 సైడ్స్ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా చంక డౌన్ కట్ చేస్తే వచ్చేస్తుంది. లైక్ ఇవ్వడం మర్చిపోకండి వీడియోకి. తర్వాత నేనైతే ఫ్రంట్ పార్ట్ ఇలా లైనింగ్ పీస్ దానికి లెఫ్ట్ రైట్ చూసుకోవాలన్నమాట. మనకు కింద ఉన్న క్లాత్ అనేది రివర్స్ ఉందా, ఫ్రంట్ బ్యాక్ అలా ఉన్నాయా లేవా చూసుకొని మనం 2 సైడ్స్ ఫస్ట్ పెట్టుకోవాలన్నమాట. 2 సైడ్స్ పెట్టేసుకున్న తర్వాతే మనం స్టిచ్చింగ్ చాలు చేయాలి. అలా పెట్టేసుకోకుండా ఒకటే తీసేసుకొని స్టిచ్ చేసి ఇంకోటి కూడా మనం ఏం ఆలోచిస్తామో తెలియక 2 సేమ్ సైడ్ కుట్టేస్తాము. సో నేను స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు అలాగే చేశాను. సో అలా కన్ఫ్యూజ్ కాకుండా మనం ఎప్పుడైనా 2 సైడ్స్ తీసుకొని ముందు లైనింగ్ పీస్ అలాగే బ్లౌజ్ పీస్ని ఒకదాని మీద ఒకటి పెట్టి దాన్ని పక్కకు పెట్టేసుకొని లైనింగ్ పీస్ అనేది అటాచ్ చేసుకోవాలి. నేను 2 లైనింగ్ పీస్లు అటాచ్ చేసిన తర్వాత వీడియో చూస్తున్నాను. వీడియో ఫుల్ లెంత్ అవుతుందని ఇంకొకటి కూడా స్టిచ్ చేసేటప్పుడు చూపించలేదు. సో డాట్స్ చూడండి, ఇలా షోల్డర్కి నీటారుగా ఒక ప్లేస్ పెట్టేసుకొని 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు 2.5 గ్యాప్తో నేనైతే ఈ ఖర్చుల పొడవు అనేది చూసుకున్నాను. కరెక్ట్ చంక డౌన్ మధ్యలోకి ఇలా 3 ఇంచెస్ గ్యాప్తో ఇక్కడ కరెక్ట్ మనకు త్రిభుజాకారంలో వచ్చాయి చూడండి, అలా రావాలి. ఫ్రంట్ డాట్స్ అనేటివి అలా రావాలి. వీడియో స్పీడ్ అవుతుందా మీకు అర్థమవుతుందా నాకేం అర్థం కావట్లేదు. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను టకటకా చూపించేస్తున్నాను. మీరు వీడియో చూసేవాళ్ళు అర్థం కాకపోతే పాజ్ చేసుకొని మనం స్లో మోషన్లో ఉంటుంది కదా, అలా కూడా చూసుకోవచ్చు. చూడండి, ఇలా అయితే నేనైతే ఖర్చులు స్టార్ట్ చేసేటప్పుడు దారం అనేది కింద బాబిన్లో నుంచి ఊడిపోయింది. సో ఇలా మనం ఖర్చులు స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక రఫ్ ఇచ్చేసుకోవాలన్నమాట. స్టార్టింగ్లో చిన్నగా రఫ్ ఇవ్వాలి, అలా చివరలో కూడా చిన్న రఫ్ ఇచ్చేసుకొని ఎండ్ చేసేయాలి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఫ్రంట్ పార్ట్. ఈ ఖర్చులు పెట్టగానే షేప్ అనేది సూపర్గా వచ్చేసింది. తర్వాత నేను షేప్ బెల్ట్లను ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా చుట్టేసి ఇలా క్రాస్లో పెట్టుకోవాలన్నమాట. క్రాస్లో పెట్టుకొని ఆ క్రాస్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి. మనం స్ట్రేట్గా పెట్టేసుకొని స్టిచ్ చేస్తే రివర్స్ తీసిన తర్వాత ముందుకు వెనుకకు అయిపోతుంది అనమాట. షేప్ బెల్ట్ ఒకటి ముందుకు అవుతుంది,
మనకు ఫ్రంట్ పార్ట్ అనేది వెనకగా అలా కాకుండా ఇలా పెట్టుకోవాలి. క్రాస్లో పెట్టుకొని దాంట్లో నుంచి స్టిచ్ చేశాక 1/2 ఇంచ్ గ్యాప్తో రివర్స్ చేసి మళ్ళీ దానిపై నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. మంచిగా లోడింగ్ పద్ధతిలో ఫినిషింగ్ అనేది ఉంటుంది. వెనుక సైడ్ అనేది మనకు పోగులు అనేటివి బయటకు ఉండే హుక్స్ పార్ట్ చూడండి. హుక్స్ పార్ట్కి నేను బ్లౌజ్ పీస్ తీసుకుంటాను. కాజా పార్ట్కేమో హుక్స్ పార్ట్కి లైనింగ్ పీస్ తీసుకుంటాను. కాజా పార్ట్కేమో బ్లౌజ్ పీస్ తీసుకుంటాను. ఇలా ఒక స్టిచ్ వేశాక దానిపై నుంచి ఇంకో స్టిచ్ వేసి దీని వెనక్కి మలిపేసి మనకు హుక్స్ ప్లేస్ ఎంత అవసరం ఉందో అంత తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా నీట్గా మలిపేసుకొని, ఈ క్లాత్ అనేది సరిగ్గా మలవడం రావట్లేదని నేనైతే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా అయితే ఫోల్డ్ చేసి దానిపై నుంచి స్టిచ్ వేస్తున్నాను చూడండి. ఇలా స్టిచ్ వేశాక నీట్గా చూసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ అనేది కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. ఇక్కడ కట్ చేసి అలాగే ఇక్కడ మనకు బయటకు రాకుండా రఫ్ ఇచ్చేసుకున్నాను కిందికి. అలాగే కాజా పార్ట్ చూడండి, వెనక నుంచి ముందుకి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో, పాదం మందం గ్యాప్తో అయినా సరే ఇలా ఇచ్చేసి ఇక్కడ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కట్ చేసి దాన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేశాను. ఫోల్డ్స్ ఇలా చేసి స్టిచ్ వేసిన తర్వాత దీనిపై నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్కి తీసుకోవాలి. ఫ్రంట్కి తీసుకొని మనకి ఎంత మందం కావాలనేది వీడియోలో చూస్తున్న విధంగా ఇలా అయితే స్టిచ్ వేసుకొని కాజాల కోసం పాదం మందం గ్యాప్తో ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టార్ట్ చేసేటప్పుడు కిందికి రఫ్ ఇచ్చేసుకోవాలి కంపల్సరీ. చూడండి ఇలా కిందికి ఇలా రఫ్ ఇచ్చేసి కాజా పార్ట్ కోసం పాదం మందం గ్యాప్తో ఇలా ఇవ్వాలి. చూడండి కరెక్ట్గా వచ్చేసినాయి హుక్స్ పార్ట్, కాజా పార్ట్. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ రెడీ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్లో మనకు హెమ్మింగ్ అవసరం లేకుండానే మనకు ఈ లైనింగ్ పీస్ పైనే స్టిచ్ పడే విధంగా కిందికి మనకు నడుం పట్టి సెట్ చేసే అవసరం లేకుండా, హెమ్మింగ్ కూడా చేసే అవసరం లేకుండా ఎలా కుట్టాలనేది చూపిస్తాను చూడండి. ఇలా కిందికి మనము ఒక 1.5 ఇంచ్ గ్యాప్ వదిలేసుకొని బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని మలిచేసి మంచిగా నీట్గా స్ట్రైట్ చేసి ఇలా మలిచేసి ఒక స్టిచ్ వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ని రివర్స్ చేసుకొని ఇలా పెట్టేసి లైనింగ్ పీస్ పైన స్టిచ్ అయితే వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకు హెమ్మింగ్ అవసరం లేకుండానే ఈజీగా మనకు వచ్చేస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, మనం ఫస్ట్ స్టార్టింగ్లో కిందికి వేసుకున్న పోగు అనేది తీసేసి రెడీ చేసుకున్నాం కదా, చుట్టూ లైనింగ్ పీస్ పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. లైనింగ్ పీసు బ్లౌజ్ పీస్ అటాచ్ చేసి స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ వేసేటప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ తీసుకొని సైడ్ జాయింట్లో చూశాను కదా, అలా చూసుకోవాలన్నమాట. సో అలా చూసుకోకపోతే మనకు కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నా కానీ అదే టైం మనం చేంజ్ చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కానీ ఆ టైంలో మనం చేంజ్ చేసుకోవస్తుంది. ఆల్రెడీ హ్యాండ్స్ కుట్టేశాక మనం ఏం చేయలేమన్నమాట. 2 సైడ్స్ మనము కుట్లు విప్పేసి మళ్ళీ చేంజ్ చేయాలంటే చాలా బర్డెన్ అవుతుందన్నమాట మనకి. సో అందుకే ఒకసారి ఫ్రంట్ పార్ట్ తీసుకొని సైడ్ జాయింట్లో హుక్స్ పార్ట్ ప్లేస్లో కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. సైడ్ జాయింట్లు ఫ్రంట్ పార్ట్లో సైడ్ జాయింట్లు, బ్యాక్ పార్ట్లో సైడ్ జాయింట్లు అనేటివి కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చూసుకొని మనము కరెక్ట్గా ఉంటే ఏం కాదు. ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉంటే ఏం చేయాలంటే మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలా, బ్యాక్ పార్ట్ కొద్దిగా కట్ చేయాలనేది చూసుకొని ఒక పాదం మందం ఎక్కువ తక్కువలు వస్తే ఏం కాదు. మరీ ఎక్కువ వస్తే మీరు కటింగ్లో తప్పు చేసినట్టే అన్నమాట. చూసుకోండి. ఇలా బ్యాక్ అయితే షోల్డర్కి నిటారుగా టక్స్ పెట్టేసుకోవాలి. మరీ 1 ఇంచ్ కాకుండా కొంచెం తక్కువ పెట్టుకోవాలన్నమాట. అంటే చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు ఎక్కువ పెట్టేసుకోవచ్చు, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకు తక్కువ పెట్టుకోవాలి. షోల్డర్ అయితే అటాచ్ చేసి కుట్టేస్తున్నాను. అయితే నేను హెమ్మింగ్ కోసం క్రాస్ కట్ పట్టి అనేది లైనింగ్ పీస్ తీసుకొని హెమ్మింగ్ కోసం కుట్టేసాను ఆల్రెడీ.
షోల్డర్స్ అయితే 2 ఇన్ లైనింగ్‌గా అటాచ్ చేసి కుట్టేసాను. 2 సార్లు కుట్టేసి చివరలో కూడా ఒక స్టిచ్ వేశాను. హ్యాండ్స్ రెడీ చేసుకున్నాను కదా ముందే. మనకు ఫ్రంట్ పార్ట్ ఎటొస్తుంది అనేది చూసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పినా కదా, పువ్వులు వచ్చే ప్లేస్ ఏమో మనకు కొంగు రాని ప్లేసు. పువ్వులు తక్కువ వచ్చిన ప్లేస్ ఏమో కొంగు వచ్చే ప్లేస్‌లో హ్యాండ్ ఫ్రంట్ చంక డౌన్ కట్ చేశానని చెప్పాను కదా. సో, అది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. మనము ఏదైనా కుట్టుకుంటే ఏ సైడ్ ఏది పెట్టి కుడుతున్నామో మనము కుట్టేటప్పుడు కూడా షేప్ బెల్ట్లలో బ్లౌజ్ పీస్లో శారీ కలర్ కూడా కలిసి వస్తుందన్నమాట. షేప్ బెల్ట్లలో మనకు కొంగు సైడ్ వచ్చేది షేప్ బెల్ట్ తక్కువ గిన వస్తే మనం ఏం చేయాలంటే శారీలో ఉన్న క్లాత్ అనేది ఒక సైడ్ పెట్టేసుకోవచ్చు. లోపలికి మనకు కనిపించదు కదా. సో చూడండి, 2 సైడ్స్ హ్యాండ్స్ కుట్టేశాను, హెమ్మింగ్ పట్టీ కూడా కుట్టేశాను. ఇప్పుడు సైడ్ జాయింట్లు చూడండి. కొలత బ్లౌజ్ తీసుకొని కరెక్ట్గా బ్యాక్ సైడ్ నడుము ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు డాట్ వేసేసి నేను ఏం చేస్తున్నానంటే హుక్స్ పార్ట్ కాజా పార్ట్ మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఎలా చూసుకోవాలి. నడుము చుట్టూ కొలత తెలుసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనకు హుక్స్ పార్ట్ పైకి ఉంటుంది, కాజా పార్ట్ కిందికి ఉంటుంది. సో కాజా పార్ట్ అనేది ఒక 1/2 ఇంచు ముందుకు పెట్టేసుకొని మొత్తం నడుము చుట్టూ కొలత అనేది కరెక్ట్గా మనం డాట్ వేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి సైడ్ జాయింట్లు స్టార్ట్ చేసుకోవాలి. నా దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ నుంచి హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో అంత మార్క్ వేసాను. అలాగే చంక రౌండ్ కూడా ఇలా కొలుచుకుంటున్నాను. ఇలా కొలుచుకొని కరెక్ట్గా మార్క్ వేసుకొని ఆ పోగులు అనేటివి ఫ్రంట్ సైడ్ పట్టేసుకొని కిందికి కరెక్ట్ ప్లస్ సింబల్ ఆకారంలో జాయింట్స్లు కలిసే విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. నేనైతే ఈ సైడ్ జాయింట్లు లోడింగ్ పద్ధతిలో మనకు ఓవర్లాక్ మిషన్ ఉండదు కాబట్టి లోడింగ్ పద్ధతిలో లాస్ట్కు చివరలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది లోపలికి వేసేసి ఒక స్టిచ్ అనేది వేస్తానన్నమాట. ఎందుకంటే మనకు పోగులు అనేటివి లోపల కుచ్చుకోకుండా, ఇరిటేషన్ రాకుండా, ఇబ్బంది కాకుండా లోడింగ్ పద్ధతిలో మనం లోపలికి మలిచేసి కుట్టామంటే వేసుకున్న వాళ్ళకి బాగా అనిపిస్తుంది, మనకు కూడా బాగా అనిపిస్తుంది అనమాట. వాళ్ళకి నచ్చి మళ్ళీ మనకు ఓవర్లాక్ మిషన్ లేకపోతే ఇదే మంచి మెథడ్ అనమాట. చూడండి, ఇలా చిన్నగా లోపలికి మలిచేసి ఒక స్టిచ్ వేసామంటే అయిపోతుంది. పాదం మందం గ్యాప్తో 3 స్టిచ్లు అయితే వేసుకోవాలి. 3 స్టిచ్లు వేసుకున్న తర్వాత చివరల లోడింగ్ పద్ధతిలో ఈ క్లాత్ని ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు లోపలికి మలిచేసి ఇట్లా స్టిచ్ వేసామంటే బ్లౌజ్ రెడీ అయిపోతుంది. 2 సైడ్స్ నేను స్టిచ్ వేసి చూపిస్తున్నాను. హెమ్మింగ్ పట్టి కుట్టేశాను. నా ఛానల్లో హెమ్మింగ్ పట్టి ఎలా కుట్టాలనేది ఫుల్ వీడియో ఉంది, వెళ్ళి చూడండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.